ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పిల్లల సంరక్షణ మత్తు పదార్థాల నివారణ వారోత్సవాల్లో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర బాలికలకు బాల్య వివాహాలను గురించి టీనేజీ ప్రెగ్నెన్సీని గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ కార్యాలయ సమీపంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, మండల స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు కిషోర బాలికలచే మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అనాథ పిల్లల కోసం సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ అంజమ్మ, ఎస్ఐ నారాయణ గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ యాదగిరిరావులు మాట్లాడుతూ గ్రామాల్లో స్నేహ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, కిషోర బాలికలకు బాల్య వివాహాలని గురించి, టీనేజీ ప్రెగ్నెన్సీని గురించి అవగాహన కల్పించి వాటి ద్వారా వచ్చే నష్టాలను గురించి వివరించారు. పోషక ఆహారం, ఆరోగ్యంపై, విద్యలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఎక్కడ బాల్య వివాహాలు జరిగిన సమాచారం అందించాలని తెలిపారు. బాల్య వివాహాలతో బతుకులను ఆగం చేసుకోకూడదని, అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండే వరకు వివాహాలు చేయకూడదని, అలా చేసినట్లయితే అమ్మాయి, అబ్బాయితో పాటు వివాహంలో పాల్గొన్న వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. శాఖాపరంగా, మానసికంగా, శారీరకంగా ఎదగని వయసులో వివాహాలు చేయడం ద్వారా గర్భాశయ ఎదగక పుట్టబోయే బిడ్డలు అనారోగ్యంతో పుట్టే అవకాశాలు ఉంటాయని, ఎక్కడ బాల్య వివాహాలు జరిగితే 1098కి ఫోన్ చేయాలన్నారు. మండలంలో సుమారు 20 మంది వరకు తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను గుర్తించడం జరిగిందని, వారికి ఒక్కొక్కరికి ప్రజలు 4000 రూపాయలు ఇప్పించడం జరుగుతుందని, వారికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఎస్ఐ నారాయణ గౌడ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ అంజమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ యాదగిరిరావు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, అంగన్వాడీ టీచర్లు, కిషోర బాలికలు, మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. సంబంధాలు చూసినా కానీ లేదు, పెళ్లి చేసుకోవడానికి నేను డైవర్ట్ కాకుండా నేను అదే చేస్తాను అనేది మీకు ఒకటి ఒక మంచి లక్ష్యం అనేది ఉంటే దాని మీద గురుతుంది మనకు. కాబట్టి పెళ్లి మీద డైవర్ట్ అయ్యే అవకాశం ఉండదు. మీరు అందరూ చాలా మంది ఏం చేస్తున్నారు, ఐఫోన్ యూజ్ చేస్తున్నట్టు కదా, మొబైల్స్. తర్వాత అంటే మంచి ఫ్రెండ్షిప్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ. మన బిహేవియర్ నిన్ను మీ నాన్న వాళ్ళు ఎందుకు పెళ్లి చేస్తా అంటుండంటే నీ బిహేవియర్ ఎట్లుంది అనేది దాని మీదే మీ నాన్నకి పెళ్లి చేయాలనేది ఒకటి ఆలోచన వస్తుంది. నువ్వు మంచిగా ఉన్నావు, మంచిగా చదువుకున్నావు, అన్నింటిలో మంచిగా పాస్ అయిపోతున్నావు, మీ నాన్నకి పెళ్లి చేయాలని ఆలోచించాడు. అప్పుడు ఏం చేయాలి? మంచిగా చదువుతుంది, ఎక్కడ చదివియాలి, ఏ ఇన్స్టిట్యూషన్ మంచిగా ఉంది, ఏ కాలేజ్ బాగుంది, ఏ కాలేజీలో బాగుంటే నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది అని మీ నాన్న ఆలోచిస్తాడు. లేదు, నువ్వు పక్కామితో పోయినావు, పక్కామితో ముచ్చట్లు ఆడుకుంటా, ఫోన్లు చూసుకుంటా ఫెయిల్ అయిపోయినావు. మీ నాన్న నెక్స్ట్ చదివించాలని ఆలోచించాడు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాడు? ఇక పెళ్లి చేసేస్తే అయిపోతుంది కదా, ఫెయిల్ అయిపోయింది కదా, ఇంకేం చదువుతుంది, పెళ్లి చేసేస్తే అయిపోతుంది. దానికి మీ అమ్మ ఏం చేస్తుంది? అవును, ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇమ్మ పెళ్లి చేసేస్తే వాళ్ళని కూడా మనం చదివించుకోవచ్చు ఆలోచిస్తారు. కాబట్టి మీరే మీ భవిష్యత్తును మీరే పొడగొట్టుకోవాలంటే అవుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే మంచిగా చదువుకోవాలి, మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. మొబైల్లో మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. మీరు చూడాల్సింది మంచినే చూడాలి. మీరు మంచిగా చూడట్లేదు, రీల్స్ చూస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. రీల్స్ కాదు, చదవండి, ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఇంటర్కి ఏం తీసుకుంటావు నువ్వు? నీకు ఎస్ఎస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఏం తీసుకోవాలనేది ఒకటి ఆయమైంది. డేస్లోనే ఇంటర్మీడియట్ కాలేజ్ 10th క్లాస్ ఏజ్లోనే లవ్ అనే పేరుతోటి జీవితాల్ని ఆగా చేసిన సిచ్యువేషన్ వస్తున్నది. తద్వారా మన దగ్గర చాలా ఎక్కువ పోక్సో కేసులు నమోదవుతున్నాయి. సో తెలిసి తెలియని ఏజ్లో చేసే చిన్న తప్పుల కారణంగా చాలామంది జైలు పాలై జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇది లవ్ అనే కాన్సెప్ట్ తోటి దీనికి లవ్ అనే పేరు పెట్టి మనం ఈ పని చేస్తే వారితో పాటు వారికి సహకరించిన వారి జీవితాలు కూడా ఆగమవుతాయి. కాబట్టి మంచిగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. సో జీవితంలో సెటిల్ అయిన తర్వాతనే వివాహాలు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని తాండాలలో ఎస్పెషల్ ఎందుకు చెప్తున్నట్టు రెగ్యులర్గా అక్కడనే ఎక్కువ కేసులు వస్తున్నాయి మనకి. కాబట్టి మిషన్ చేయాల్సి వస్తుంది. సో 18 సంవత్సరాలు పూర్తి కాక ముందుకే పెళ్లి చేయడం కోసం చాలా తొందరపడుతున్నారు. బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక తాండాలో ఒక పెళ్లి జరుగుతుంది మాకు తెలిస్తే మేమందరం ఐసిడిఎస్ వాళ్ళు మేమందరం వెళ్ళేసరికి అమ్మాయిని అబ్బాయిని తీసుకొని పెళ్లి చేసి వేరే ప్లేస్లో వేరే ఊరికి పోయి పక్క మండలి పోయి పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే
తర్వాత ఒక రోజు దొరుకుతారు కదా, దొరికిర్రు. అప్పటికి మేము కేసు చేసినాం, కిడ్నాప్ కేసు చేసినాం ఫస్ట్, తర్వాత చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ చేసినాం. పెళ్ళైన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిగినాయి, పోక్సో కేసు చేసినాం. తద్వారా ఏమైంది అంటే అబ్బాయి కుటుంబం నుంచి కానీ అదేవిధంగా అబ్బాయి కుటుంబంలో ఉన్న 6 మంది జైలుకు పోయారు. 6 మంది జైలు పోయారు. ఇప్పుడు ఆ కేసు ట్రయల్ నడుస్తుంది. ఆ కేసు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళకు 10 సంవత్సరాల శిక్ష పడుతుంది. అంటే 10 సంవత్సరాలు అబ్బాయి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అని. అందులో భాగంగా మనము తులసివన్ నుంచి మే 2 వరకు ఈ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ సే నో డ్రగ్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలు, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద ఇందాక మన చేతి నుంచి కానీ మన సూపర్వైజర్ కానీ మేడం గారు, ఏపీఐ గారు, మీరు అందరూ బాగా చెప్పారు. అవన్నీ కూడా మనకు ఉద్దేశించి దీనికి ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు అంటే మనకు టీనేజ్లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల జీవితాలు పాడైపోతున్నాయి. జైలుకి వెళ్ళడం కానీ, ఆ చిన్న ఏజ్లో కూడా జైలుకి వెళ్ళడం, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి సొసైటీలో ఇలాంటి సంఘటనలను తగ్గించి మిమ్మల్ని ఫ్యూచర్కు మంచి ఆరోగ్యవంతమైన మహిళలుగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఎస్ఎస్సీ అయిపోయిందని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇందాక మేడం మంచి వాల్యుబుల్ పాయింట్ ఒక్కటి చెప్పింది, అలా డ్రైవ్ చేయడం లేదో కానీ మనం ఒక మాట చెప్తాం, ఏంటంటే సార్ చెప్తారు, ఈరోజు మనం ఒక డిక్షనరీ అంటే మనం ఈరోజు మన దినచర్య రేపటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే మన బిహేవియర్, మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు సమాజంలో ఒక మన బాలబాలికలు ఎట్లా ఉంటే సేఫ్గా ఉంటారు అనే దాని గురించి కూడా తెలియజేయడం కోసం కూడా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం లాగా జరుగుతుంది. మీకు ఇందులో సేఫ్టీ గురించి చెప్తాము, ఫుడ్ న్యూట్రిషన్ గురించి చెప్తాము, హెల్త్ గురించి చెప్తారు. సార్ ఎస్ఎస్ఆర్ గారు కూడా వచ్చారు, వాళ్ళు 100 గురించి మరియు డ్రగ్స్ అవేర్నెస్ గురించి కూడా అవేర్నెస్ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఒకరి తర్వాత ఒకళ్ళు సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే అన్ని చోట్ల జరుగుతుందని కాదు, కానీ కొన్ని దిక్కులో ఏమవుతుందంటే పిల్లలు ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. దేనివల్ల సోషల్ మీడియా, ఫోను, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నీ చూడడం వల్ల మంచి మెసేజ్లు తీసుకున్నా పర్వాలేదు, మనకి జీవితానికి ఉపయోగపడి చాలా సందర్భాల్లో విన్నాం. మనం యూట్యూబ్ చూసి చదువుకొని డాక్టర్ సీట్ వచ్చిన వాళ్ళు, యూట్యూబ్ చూసి చదువుకొని గ్రూప్స్కి ఎంపికైన వాళ్ళు, అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే మనము కౌమార దశ అంటే 11 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని కౌమార దశ అని పిలుచుకుంటాం. ఆ దశలో ఏంటి అంటే హార్మోన్ చేంజెస్ వల్ల చాలా అంటే రకరకాల ఆలోచనలు, రకరకాలుగా మన మనసు ఒక్కడ ఉండదు అనమాట, నిగ్రహంతో ఉండకుండా ఉండదు. కాబట్టి అట్లా ఆ టైంలో నిగ్రహంతో ఉండాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఎప్పుడైనా మంచి స్నేహితులతోని సహవాసం చేయాలి. ఎందుకు అంటే మీ తోటి స్నేహితులు తప్పుదారిలో నడుస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనం కూడా వ్యాక్సినేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము ఇప్పుడు సొసైటీలో చూసాం, చాలా మంది కుటుంబాలలో అన్నింటిలో కూడా చాలా మంది ప్రతి ఇంటికి దాదాపుగా ఉంది క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమిటంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉందన్నట్టు సొసైటీలో. సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వాళ్ళు రోజైతే మన కృషి చనిపోతుంది. అది చాలా ప్రాబ్లం. కాబట్టి క్యాన్సర్కు రాకుండా నివారణ కోసం ఒక వ్యాక్సిన్ ఇచ్చింది, హెచ్పివి వ్యాక్సిన్ అని వచ్చింది. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలో వైరస్ వ్యాక్సిన్ అని వచ్చింది. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగానే తయారు చేసింది. అంటే అందరికీ సరిపోయిందో, మీకు ఇచ్చేంత సరిపోయిందో రాలేదు. 14 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలకు, 14 ఏళ్ళు 15 ఏళ్ళ లోపు ఉండే పిల్లలకు మీకు కరెక్ట్గా ఇయర్ చెప్పాలంటే 2011 జనవరి నుండి ఇప్పుడు 2012 2011 గుర్తుందా, 2012 ఏప్రిల్ వరకు పుట్టిన పిల్లలకు అంటే
అంటే దాదాపు 14 ఏళ్ళ వయసు ఉంటారు, 14-15 ఏళ్ళ మధ్య ఉంటారు, వాళ్ళకు మాత్రమే ఇస్తాము. మన దగ్గర స్టాక్ ఉన్నది, మీరు ఒక్కరే వచ్చినా ఇస్తారు, 5-6 వచ్చినా ఇస్తారు. మన దగ్గర ఇప్పుడు స్టాకు 100 వయసు వరకు ఉంది, 100 మందికి ఇచ్చే అవకాశం ఉంది. మీ చెల్లెళ్ళకు ఇప్పుడు చెప్పండి, మీ తల్లులకు ఇంకెవరికైనా చెప్పండి, ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి. అంటే మీ ఏజ్ సరిపోదు కాబట్టి చెప్తున్నా. 14 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ మధ్య ఉన్న పిల్లలకు మాత్రం ఖచ్చితంగా HPV వ్యాక్సిన్ ఇవ్వండి. వాళ్ళకు క్యాన్సర్ రాకుండా, భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా కాపాడే వాళ్ళు.